హలో. నమస్కారం అండి. నమస్తే. నా ఎవరు మీరు? నేను జర్నలిస్ట్ రఘు అండి నా పేరు. నేను ఆ! తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఆ! రఘు ఎలా ఉన్నావు? ఎట్లున్నావు? బాగున్నాను. ఆశన్న గారేనా? అవునవును. బాగున్నారా? బాగున్నా. మీతో మాట్లాడాలని చెప్పి ఎంతో ఎదురు చూస్తున్నా. ఓ అవునా? ఓకే, థ్యాంక్ యూ. హ్మ్. మీరు ఎప్పుడు లొంగిపోతున్నారు? ఆల్రెడీ ప్రాసెస్ మీరు ఆ స్టార్ట్ మాట అయిన అనకండి. లొంగిపోవడం అనే మాట ఇప్పుడు అనకండి. అనొద్దా? ఇప్పుడైతే అనకండి. తర్వాత మాట్లాడదాం మనం వివరంగా. ఎందుకంటే నేను ఆ నెంబర్ చూసి మీకు చేశా. మీరు ఆ! మీరు ఒక నెంబర్ ఇచ్చారని ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. అవును. సో ఆ నెంబర్ చూసి నేను మీకు ఇవ్వడం జరిగింది. ఆ! ఇది ఈ నెంబర్లోనే మీరు మీరిప్పుడు ఉంటారా? ఈ నంబర్‌లో ఉంటా. మీ రిపోర్టింగ్ బాగుంటది. సరే ఇప్పుడు మమ్మల్ని విభేదిస్తున్నారు కావచ్చు కానీ తర్వాత మాట్లాడదాం వివరంగా. తప్పకుండా, తప్పకుండా. అంటే బెస్తా టాకీస్‌లో చూడు నా ఇంటర్వ్యూ. నీ గురించి కూడా కామెంట్ చేసుంటి. ఎక్కడ? బస్తర్? బస్టర్ టాకీస్. ఓ, బస్టర్ టాకీస్. నా గురించి కామెంట్ చేశారా? ఓకే. ఆ! యాహ్. సో ఇప్పుడు ఏం మాట్లాడరు మీరు ఈ అంశం మీద? మాట్లాడతా గాని రేపన్నా ఎల్లుండన్నా మాట్లాడతా. అంటే ప్రజలకి ఒక మెసేజ్ ఏమన్నా చెప్పరా ఈ సందర్భంగా? బస్టర్ టాకీస్‌లో చెప్పినా ఎవరైనా తెలుగు మీడియా వాళ్ళు కలిస్తే చెప్తా. అండ్ నాకు ఇప్పుడు చెప్పండి సార్, మీరు నేను ఇది ప్రజలకు వినిపిస్తా. 2 నిమిషాలు మీరే చెప్పండి. నేనేం అడగను, మీరే చెప్పండి. లేదు ఇప్పుడు సీఎం ప్రోగ్రామ్ నడుస్తున్నది. ఒక్క మాట చెప్పండి. ఒక్క మాట చెప్పండి. ఏమంటున్నారు? దేని అంటే గురించి? మీరు ప్రజలకు ఏం పిలుపునివ్వదలుచుకున్నారు ఈ సందర్భంగా? సరే ఒక్కటి నిమిషం చెప్తున్నా వినండి. చెప్పండి. కేవలం మేమిప్పుడు తుపాకులు వదిలిపెట్టినాం గానీ ఆ, ప్రజలను వదిలిపెట్టలేదు, ప్రజా పోరాటాలు వదిలిపెట్టలేదు. మా లక్ష్యం ఏదైతుందో దాన్ని మర్చిపోలేదు. మేము భయపడలేదు, త్యాగాలకు విలువలేదు. ఉమ్, మా ఆచరణ అనేటువంటిది భవిష్యత్తులో మీరు చూస్తారు. ఓకే. కేవలం తుపాకీ మాత్రమే వదిలిపెట్టి పరిస్థితి, సమయము, సందర్భాన్ని బట్టి అట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఓకే. ఇది మాకు సంబంధించినటువంటి గత దాని గురించి అంతా మీకు తెలుసు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రజలంతా తెలుసు. ప్రజలందరికీ మా గురించి తెలుసు. ఓకే. ప్రజలందరికీ తెలుసు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని చెప్పని ప్రజలకు అప్పీల్ చేస్తున్నా నేను.